హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను ఫిలిప్స్ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ని అన్బాక్స్ చేస్తున్నాను. దీని మోడల్ వచ్చేసి సిరీస్ 800. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నేను 3000 రూపీస్కి తీసుకున్నాను. ఎంఆర్పి మీకు 8000 పైనే ఉంటుంది. రెగ్యులర్గా దీన్ని 8000 రూపీస్కి సేల్ చేస్తారు. అండ్ దీని క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ వచ్చేసి 190 m²/h. దీని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫిలిప్స్ అనేది నంబర్ 1 బ్రాండ్, మనందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి, నంబర్ 1 ఫిలిప్స్, ద నంబర్ 1 బ్రాండ్ ఇన్ ద ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇన్ ఇండియా. ఎయిర్ ప్యూరిఫైయర్స్లో ఫిలిప్స్ ఈజ్ ద బెస్ట్ బ్రాండ్. ఇక్కడ నానో ప్రొటెక్షన్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నారు ఇందులో వీరు. సిరీస్ 2 ఇది ఎపా టెక్నాలజీతో వర్క్ అవుతుంది మనకు. అండ్ ఇక్కడ మనకు PM 2.5 లెవెల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇందులో ఆన్ చేసి చూపిస్తాను మీకు. దీనిపైన ఇంకా మనకు రిమూవ్స్ ఏమేమి ఇచ్చారు చూడండి. రిమూవ్స్ అవుట్డోర్ పొల్యూషన్, హౌస్ హోల్డ్ డస్ట్, పెట్ అండర్, డస్ట్ మైట్ ఎలర్జెన్స్, బ్యాక్టీరియా అండ్ వైరస్. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అన్ని ఏ వర్క్ చేస్తుంది, ఇది కూడా అన్ని వర్క్స్ చేస్తుంది. కొంచెం ఇది పోర్టబుల్గా ఉంటుంది. అండ్ చూడడానికి ఎలా ఉందో చూడండి. మీకు పైన టచ్ ఉంటుంది, మీకు ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇంటెలిజెంట్ ఆటో మోడ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు కలర్ ఫీడ్బ్యాక్ ఫర్ రియల్ టైమ్ ఇండోర్ PM 2.5 లెవెల్. ఇక్కడ మీకు కలర్ ఇండికేటర్ కూడా ఉంటుంది. రెడ్ కలర్ వస్తే మీ ఎయిర్ క్వాలిటీ బాగాలేదన్నట్టు. అండ్ ఇక్కడ మీకు ఏరా సెన్స్ ప్రొఫెషనల్ గ్రేడ్ సెన్సిటివిటీ టెక్నాలజీ ఇస్తున్నారు. సైజ్ కాంపాక్ట్గా ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ చాలా ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. నా ఛానల్లో అన్బాక్స్ చేశాను చూడండి. MI ఎయిర్ ప్యూరిఫైయర్ 1 ఉంది, MI ఎయిర్ ప్యూరిఫైయర్ 2S ఉంది, అండ్ పానాసోనిక్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది, మూన్బో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. నేను 4 ఎయిర్ ప్యూరిఫైయర్లు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీకు ప్రెజెంట్ 2 చూపిస్తాను చూడండి. అక్కడ ఉంది MI ఎయిర్ ప్యూరిఫైయర్ 2, ఇక్కడ ఉంది మూన్బో ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ మిగతా 2 కూడా మీకు వీడియో ఎండింగ్ కల్లా చూపిస్తాను. అన్ని సైడ్లు చూసిన తర్వాత ఇప్పుడు బాక్స్ పైన ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. మీకు బాక్స్ పైన ప్రైస్ వచ్చేసి 8995 రూపీస్ పెట్టారు. ఎప్పుడన్నా ప్రైస్ డ్రాప్ అవుతుంది, అప్పుడు నేను గ్రూప్లో మీకు లింక్ ఇస్తాను, టాప్ డీల్స్ గ్రూప్లో. నేనైతే 3000 రూపీస్కే ఆఫర్లో బంపర్ డిస్కౌంట్లో కొన్నాను. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నాకు తెలిసి అయితే మీకు ఆ రేట్కి దొరకకపోవచ్చు. మీరు కూడా అలాంటి ప్రైస్లో కొనాలంటే నేను మీకు టాప్ డీల్స్ వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ కావండి. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. నాకు తెలిసి ఇది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక్కోలే అన్బాక్స్ చేశారు. ఈ సెకండ్ అన్బాక్సింగ్ నాదే. అది కూడా ఇండియా నుంచి అయితే ఎవరు చేయలేదనుకుంటా నాకు తెలిసి. ఇలా ఉంటుందండి చూడ్డానికి. దీని లోపల కూడా ఏదో చిన్న బాక్స్ లాంటిది ఇచ్చారు. ఈ బాక్స్లో మనకు ఏముందో చూద్దాం ఫస్ట్ అయితే. నేను ఈ వీడియోని రియల్మీ 7 మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే లో లైట్లో మంచి క్లారిటీ ఒక మొబైలే ఇస్తుంది మీకు. లో లైటింగ్ కెమెరా వీడియో బాగుంటుంది కాబట్టి రియల్మీ 7తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. చిన్న బాక్స్లో మనకు ఛార్జింగ్ ఇచ్చారు. ఇలా చూడండి, అడాప్టర్ ఇది. ఈ అడాప్టర్ని యూజ్ చేసి మనం దీన్ని ఆన్ ఆఫ్ చేయాలి. కాంపాక్ట్గా ఇచ్చారు సైజ్ అయితే. ఇప్పుడు ఇది బయటకు దిద్దాం ఒకసారి. ఇంకా బాక్స్లోనైతే ఇంకేమైనా ఉన్నాయా చూడండి. బాక్స్లోనైతే ఇంకేం లేవు. మనం ఒకసారి బాక్స్ని ప్యాక్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇది మన ఎయిర్ ప్యూరిఫైయర్. 360 డిగ్రీ వర్క్ అవుతుంది. ఇది మొత్తం మనకు రౌండ్గా ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు కవర్. ఇక్కడ మీకు టచ్ ఉంటుంది. టచ్ కూడా మనం స్టిక్కర్ తీసేయాలి. నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఓపెన్ చేసి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనం పవర్ సప్లై ఇవ్వాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. అండ్ ఇక్కడ మనకు సెన్సార్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది డస్ట్ సెన్సార్ అవన్నీ ఉంటాయి ఇందులో మనకు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇందులో మనకు డస్ట్ సెన్సార్ అవన్నీ ఇస్తారు. మనకి ఇందులో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు అది. ఇక్కడ ఇన్పుట్ కరెంట్ కూడా ఇచ్చారు. 100 to 240 volts, 50 to 60 Hz, రేటెడ్ వోల్టేజ్ 24 volts, రేటెడ్ కరెంట్ 0.75 amperes, మేడ్ ఇన్ చైనా. ఇక్కడ చూడండి ఫిలిప్స్
ఇక్కడ కింద ఏం రాశారు చూడండి, ఇటా షీల్డ్ అండ్ ఎరా సెన్స్. చూస్తే మాత్రం స్టైలిష్గా ఉంది. అండ్ దీనిపైన ఒకటి ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఇచ్చారు, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనిలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇది ఎలా ఉంటుందంటే, మీకు బ్లూ లైట్ ఉంటే ఎయిర్ క్వాలిటీ గుడ్ ఉన్నట్టు, అదే పర్పుల్ ఉంటే ఫెయిర్ అన్నట్టు, పింక్ ఉంటే పూర్ అన్నట్టు, రెడ్ ఉంటే వెరీ పూర్ అన్నట్టు. ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పైన రింగ్ వస్తుందంట. నాకు తెలిసి అయితే ఇప్పుడు నేను ఆన్ చేసినా నాకు గుడ్డే చూపిస్తుంది. నా రూమ్లో ఆల్రెడీ 2 ఎయిర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి కాబట్టి నాకైతే ఇక్కడ మంచిగానే ఉంటుంది ఎయిర్ క్వాలిటీ. ఇది ఎలా రీసెట్ చేయాలో చూపించారు. ఒకటి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అండ్ ఇక్కడ మీకు పైన మోడ్ బటన్, అది ఈ బటన్ ఏదైతే ఉందో ప్రెస్ చేయొచ్చు అన్నట్టు. 3 మోడ్స్ ఉంటాయి అందులో మనకు. ఒకటి వచ్చేసి ఆటో ఉంటుంది, టర్బో ఉంటుంది, స్లీప్ ఉంటుంది. నేనైతే మామూలుగా ఆటో మోడ్లోనే పెడతాను. ఇది ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ నేను వాడతా కదా, ఇప్పుడు ఆటో మోడ్లోనే పెడతాను. ఇది క్లీన్ చేసేటప్పుడు వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవాలి మీరు ఫిల్టర్ని. లాంగ్ ప్రెస్ ఫర్ 3 సెకండ్స్ ఆఫ్టర్ రీప్లేసింగ్ ద ఫిల్టర్. ఎప్పుడైనా మీరు ఫిల్టర్ ఫ్యూచర్లో రీప్లేస్ చేసినప్పుడు ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కొద్దిసేపు 3 సెకండ్స్ మనకు ఏమవుతుందంటే ఫిల్టర్ అనేది మళ్ళీ సెట్ అవుతుంది. ఒకసారి ఫిల్టర్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇందులో ఫిల్టర్ని రీప్లేస్ చేయాలంటే చాలా ఈజీ. ఇది కింద పండబెట్టేసి ఇక్కడ ఇది ఉన్నది కదా, ఇది తిప్పాలి. మీరు తిప్పిన తర్వాత ఓపెన్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఇది 1 హ్యాండ్తోనే రికార్డ్ చేస్తున్నాను వీడియోని. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి, ఇలా అంటే ఓపెన్ అవుతుంది. చూడండి, చాలామంది ఇది కవర్ తీయకుండానే ఎయిర్ ప్యూరిఫైర్ని ఆన్ చేస్తారు. అది చేయొద్దలా మీరు. కంపల్సరీ దీనికి ఏదైతే కవర్ ఇచ్చాడో ఆ కవర్ని తీసేయాలి మీరు. లోపల ఎలా ఉందో చూడండి, చాలా కాంపాక్ట్గా ఉంది. నాకు నచ్చింది చాలా. డిజైన్ అయితే సూపర్ ఉంది. ఇది మనం ఫిల్టర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఫిలిప్స్ కంపెనీది ఫిల్టర్. ఇది ఎపా టెక్నాలజీతో ఉంటుంది చూడండి. ఇది ఎపా ప్యూరిఫైర్ అంటారు, దీన్ని ఎపా ఫిల్టర్ అంటాము. ఎపా అంటే హై ఎఫిషియన్సీ పార్టికులేట్ అరెస్ట్ అంటాము. ఇది PM 2.5 వరకు వర్క్ అవుతుంది మనకు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ టైంలో కూడా మీకు ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా యూస్ఫుల్. ఇది ఎలాంటి వైరస్నైనా బ్యాక్టీరియాని అరెస్ట్ చేసిస్తుంది. ఈ కవర్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు. కవర్ ఓపెన్ చేసి ఇందులో పెట్టి ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎయిర్ ప్యూరిఫైర్ని ఆన్ చేశాను. నేను చెప్పాను కదా, నేను ఆన్ చేసిన తర్వాత కూడా నాకు ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. ఎందుకంటే నా రూమ్లో ఆల్రెడీ 2 ఎయిర్ ప్యూరిఫైర్లు రన్ అవుతున్నాయి కాబట్టి నాకైతే ఇక్కడ రూమ్లో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ మీకు రూమ్లో ఎయిర్ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది. పైన ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఆటో మోడ్లో ఉంది, సైలెంట్గా ఉంది. ఇది టర్బో మోడ్. ఇది టచ్ కంట్రోల్. టచ్ చేయగానే చేంజ్ అవుతుంది చూడండి, టచ్. ఇది టర్బో మోడ్. అండ్ మళ్ళీ టచ్ చేస్తే ఇది స్లీప్ మోడ్. ఇది మీకు స్లీప్ మోడ్లో పెట్టినప్పుడు కొంచెం లైట్ అనేది డిమ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఆటో మోడ్. ఇది ఎప్పుడన్నా మీరు ఆటో మోడ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే మీరు ఆటోమేటిక్ ఎయిర్ అనేది డిటెక్ట్ అయిపోతుంది. చాలా బాగా వర్క్ అవుతుంది ఎయిర్ ప్యూరిఫైర్ అనేది. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. నా పాత ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పానాసోనిక్ ఎయిర్ ప్యూరిఫైర్. ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది నా మిడిల్ రూమ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 1. ఇది కూడా నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇదే కొన్నాను, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 1. ఇది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్. మీరు అలెక్సాతో కూడా కంట్రోల్ చేయొచ్చు. కావాలంటే ఆఫ్ చేసి చూపిస్తాను. అలెక్సా, స్విచ్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైర్. చూడండి, ఆన్ ఆఫ్ చేయొచ్చు అలెక్సాతోని. కానీ ఇప్పుడు నేను అన్బాక్స్ చేసిన ఫిలిప్స్ ఏదైతే ఉందో అది ఆన్ ఆఫ్ చేయలేము అలెక్సాతోని. అలెక్సా, స్విచ్ ఆన్ ఎయిర్ ప్యూరిఫైర్. ఓకే. మీరు పానాసోనిక్ చూపించాను కదా, ఆ పానాసోనిక్ కూడా మీరు వైఫైతో కంట్రోల్ చేయలేరు. ఇది వైఫైతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మూన్బో ఎయిర్ ప్యూరిఫైర్. ఇది కూడా మీకు వైఫై కంట్రోల్ కాదు, కానీ ఇక్కడ టచ్ ఉంటుంది. మీకు టచ్ బటన్స్ ఉంటాయి, కానీ ఇందులో మీకు ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ ఉండదు. ఇందులో మీకు ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ ఉంటుంది ఎంఐ దాంట్లో. ఇక్కడ చూడండి, గ్రీన్ లైట్ అంటే మంచి ఎయిర్ ఉన్నట్టు, మీకు ఇక్కడ రెడ్ లైట్ అంటే బ్యాడ్ ఎయిర్ అన్నట్టు. ఇది కూడా మీరు వైఫైతో కంట్రోల్ చేసుకోవచ్చు. అలెక్సా, స్విచ్ ఆఫ్ ప్యూరిఫైర్. చూడండి, ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. అలెక్సా, స్విచ్ ఆన్ ప్యూరిఫైర్. అలెక్సా, ఓకే. చూడండి, ఇలా మీరు చేయొచ్చు ఆన్ ఆఫ్.
కానీ ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఫిలిప్స్ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్, దీన్ని మీరు వైఫైతో కంట్రోల్ చేయలేరు. ఇక్కడ టచ్ బటన్స్ ఉంటాయి, బ్లూ లైట్ ఉంది చూడండి. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇస్ నో గుడ్. ఇది వాడిన తర్వాత ఒక 1 month తర్వాత మీకు రివ్యూ ఇస్తాను ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.